ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీపీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చితో ఎలా చేయాలో చూద్దాము. పచ్చడి దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చితో ఎలా చేయాలో చూద్దాము. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేయించుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేశాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు. ఇలా మెంతులు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 6-7 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా పోపు రెడీ అయిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేద్దాము. ఈ కొత్తిమీర అనేది ఫ్రై అయ్యేలోపు మనం టమాటాని కట్ చేసుకుందాము. చిన్న సైజు టమాటాలు ఒక 8 వరకు తీసుకున్నాను. వీటిని చిన్న చిన్నగా పీసెస్లా చేద్దాము. ఇది ఇలా ఫ్రై అయ్యేటప్పుడే లైట్గా పసుపుని యాడ్ చేద్దాము. ఇది ఆయిల్లో మగ్గేటప్పుడే మనం పచ్చివాసన మొత్తం పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర మొత్తం ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను యాడ్ చేద్దాము. ఇప్పుడు మూత పెట్టి మంచిగా దగ్గర పడేంత వరకు కూడా టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేటప్పుడు సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి టమాటాలో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చి మంచిగా టమాటా సాఫ్ట్ అవుతుంది, అడుగు కూడా పట్టుకోకుండా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇదంతా కూడా మంచిగా దగ్గర పడేంత వరకు కూడా చేసుకోవాలి. టమాటా మొత్తం మంచిగా సాఫ్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇది మనం స్టవ్ని బంద్ చేసుకొని చల్లార్చుకొని మిక్సీ చేసుకోవచ్చు. ఇందులోకి నేను కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి మనం చింతపండుని గట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టమాటా యాడ్ చేసాం కాబట్టి ఆ టమాటా అనేది సరిపోతుంది. ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లగా చేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకొని పోపు వేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా చల్లగా అయింది కదా, ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసుకుందాము. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుందాము. ఇలా మంచిగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని పోపు చేసుకుందాము. ఇది మిక్సీ చేసుకునేటప్పుడు కొన్ని నువ్వులను కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే నువ్వులు యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇది పోపు చేద్దాం. ఇలా స్టవ్ పెట్టుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి మనం కొంచెం పచ్చిశనగపప్పుని, కొంచెం జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు మొత్తం రెడీ అయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకుందాము. ఇలా పచ్చడి మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఇలానే ఉంచి సర్వ్ చేసుకోవచ్చు. ఇందులోకి నేను వాటర్ అనేది యాడ్ చేయలేదు. వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి పచ్చడి అనేది నిలవ ఉండదు. ఒక 2-3 డేస్ మనం వాటర్ యాడ్ చేయకుండా ఎలా వెళ్తే వాడుకోవచ్చు. మనకు అవసరమైనప్పుడు కొంచెం కొంచెం తీసుకొని వాటర్ని యాడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలోకైనా అలానే ఇడ్లీ, దోశ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.